నమస్కారం. టీశాట్ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకు, ప్రేక్షకులకు అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా మీద మనం మాట్లాడుకుంటాం. ఇంతకుముందు ఎపిసోడ్లో గాంధీ గారు ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి 1893 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో బయలుదేరి మే చివరికి దక్షిణాఫ్రికాలో డర్బాన్ నగరం చేరతారు. డర్బాన్ని పోర్ట్ ఆఫ్ నేటాల్ అని కూడా అంటారు. దట్ ఈస్ ఎ పోర్ట్ సిటీ అన్నమాట. డర్బాన్లో చేరిన తర్వాత ఆయనకి దక్షిణాఫ్రికాలో వెంటనే అర్థమైంది ఏమిటంటే భారతీయుల్ని దక్షిణాఫ్రికాలో చాలా చులకనగా చూస్తారు, చాలా అవమానకరంగా ప్రవర్తిస్తారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు స్థానికంగా ఉండేటువంటి సౌత్ ఆఫ్రికన్ నేటివ్ పీపుల్ని కానివ్వండి, లేక భారతీయుల్ని కానీ ఒక అణిచివేసేటువంటి ప్రయత్నం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం మనకు దాంట్లో కనపడుతుంది. ఎందుకనంటే సౌత్ ఆఫ్రికాని పాలిస్తున్నది బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ వాళ్ళు చాలామంది కూడా దక్షిణాఫ్రికా వచ్చి అక్కడ వ్యవసాయ కార్యక్రమాలు నిమగ్నమయ్యారు. వ్యవసాయం చేయటానికి అవసరమైనటువంటి లేబర్ని ఇండియా నుంచి తెప్పించుకుంటారు. అది కూడా తమిళనాడు, ఆంధ్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వ్యవసాయ కూలీలుగా చాలామంది వచ్చారు. వాళ్ళని ఇండించర్డ్ లేబర్ అంటారు, గ్రిమిటియాటిల్ అంటారు. గ్రిమిటియా అంటే అగ్రిమెంట్ అనమాట. 5 సంవత్సరాల పాటు అక్కడ పొలాల్లో పనిచేయటానికి వాళ్ళు అగ్రిమెంటు చేసి వస్తారు. అగ్రిమెంట్ కాలం పూర్తయిన వాళ్ళు తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉండిపోవచ్చు కూడాను. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా చేరే టైం కల్లా ఇండెంచర్డ్ లేబర్గా ఉన్నవాళ్ళు, ఇండెంచర్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికాలోనే ఉంటున్న వాళ్ళు, తర్వాత వ్యాపార నిమిత్తం షాపులు రన్ చేసుకోవటానికి, వ్యాపారం చేయటానికి వచ్చినటువంటి గుజరాతీ ముస్లిం వర్తకులు కొంతమంది, వాళ్ళ దగ్గర అకౌంట్స్ రాయటానికి వచ్చినటువంటి పార్సీలు కొంతమంది, హిందువులు కొంతమంది, ఇట్లాగా 1893 కల్లా ఒక సబ్స్టాన్షియల్ ఇండియన్ కమ్యూనిటీ దక్షిణాఫ్రికాలో ఉంది. అయితే ఈ దక్షిణాఫ్రికా ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీకి ఎక్కువ హక్కులేమీ లేవు. వాళ్ళకి ఓటింగ్ హక్కులు కానీ, చక్కగా ఒక మంచి ప్రదేశాలలో వాళ్ళు నివసించడం కానీ, ఫుట్పాత్ మీద నడవటం కానీ, రాత్రిపూట కూడా బయటికి వెళ్ళటానికి వీలైనటువంటి పరిస్థితులు అక్కడ ఉండేవి. ఆయన ఓడ దిగిన వెంటనే దాదా అబ్దుల్లా ఏ ఫర్మ్ అయితే ఆయన్ని ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి పిలిపించిందో వాళ్ళు ఒక కోర్టులోకి తీసుకువెళ్తారు. అంటే స్థానికంగా డర్బాన్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు, దక్షిణాఫ్రికాలో కోర్టులు ఎట్లా ఉంటాయని చూడటానికి గాంధీ గారు వెళితే నీ తలపాగా తీసేయమని చెప్పేసి జడ్జి గారు ఆర్డర్ చేస్తారు. అది ఒక అవమానం కింద భావించి గాంధీ గారు కోర్టు నుంచి బయటికి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆయనకు అర్థమైంది ఏమిటంటే ఇక్కడ చాలా అవమానాలు ఉంటాయి భారతీయులకని. తర్వాత రైల్వే ప్రయాణం డర్బాన్ నుంచి ఆయన జోహానస్బర్గ్ వెళ్ళటానికి, అక్కడి నుంచి ప్రిటోరియా వెళ్ళటానికి ఈ కేసు నిమిత్తమే ఆయన బయలుదేరినప్పుడు ట్రైన్ పీటర్మరిజ్ రాగానే అక్కడ ఒక తెల్ల ప్యాసింజర్ రావటం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో, నువ్వు ఒక కూలీవాడివి, నువ్వు ఇక్కడ ప్రయాణించేటువంటి థర్డ్ క్లాస్లో అంటే వ్యాన్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. గాంధీ నిరాకరిస్తాడు, నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది కాబట్టి నేను అట్లా వెళ్ళనని. అప్పుడు పోలీసు వాళ్ళని పిలిపించి గాంధీని బలవంతంగా పీటర్ మ్యారిస్బర్గ్ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి నెట్టివేస్తాడు. అది జరిగినది జూన్ 7, 1893. ఆ రోజు నుంచి గాంధీ గారి యొక్క సత్యాగ్రహం, హిజ్ యాక్టివ్ నాన్ వైలెన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ద డేట్. ఇప్పుడు ఈ ఆఫ్రికా అనేటువంటిది గాంధీ గారి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. సౌత్ ఆఫ్రికాకి గాంధీ గారు వెళ్ళింది 1 సంవత్సరం కోసం వెళ్ళారు, కానీ అక్కడ 21 సంవత్సరాలు ఉండటం జరుగుతుంది. ఈ 21 years ఆఫ్ లైఫ్ ఏదైతే గాంధీ గారు ఉందో దాంట్లో చాలా సంఘటనలు, ఉద్యమాలు, కార్యక్రమాలు గాంధీ గారు నిర్వహిస్తారు. ఒక మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా
ఇండియా నుంచి దక్షిణాఫ్రికాకి వెళ్ళిన మోహన్ దాస్ గాంధీ అక్కడి నుంచి తిరిగి మహాత్మా గాంధీగా ఇండియాకి తిరిగి వస్తారు. దక్షిణాఫ్రికా భూమిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విషయం అదే. మరి అందుకనే నెల్సన్ మండేలా మీరు అంటే ఇండియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఇండియా నుంచి మీరు మోహన్ దాస్ని పంపిస్తే మేము మీకు మహాత్ముడిని తిరిగి ఇచ్చామని చెప్పేసి ఆయన చమత్కరించాడు. ఇది మనకి ఆఫ్రికా ఖండం. ఈ ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా గాంధీ గారు వెళ్ళారు. ఇది ఆఫ్రికా ఫ్లాగ్. ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలలో ఆఫ్రికా ఖండం ఒకటే, దానిలో నుంచి 3 రేఖలు వెళతాయి. భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కాటక రేఖ. 3 వెళ్ళేటువంటిది ఒక ఆఫ్రికా ఖండం మాత్రమే. ఆఫ్రికా ఖండంలో పూర్తిగా దక్షిణ భాగాన ఉండేది సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాకి గాంధీ గారు వెళ్ళినట్టుగా మనం తెలుసుకున్నాం. గాంధీ గారితో సంబంధం ఉన్నటువంటి, గాంధీ గారు విజిట్ చేసినటువంటి ప్రముఖమైన ప్రదేశాలన్నీ కూడాను ఇప్పుడు మనం చూద్దాం. వారు దక్షిణాఫ్రికాలో డర్బాన్లో దిగారని మనం చెప్పుకున్నాం. డర్బాన్ నుంచి ట్రైన్లో వారు పీటర్ మ్యారిస్బర్గ్ వెళ్ళటం, అక్కడ సంఘటన మనం తెలుసుకున్నాం. అక్కడ నుంచి ఆయన ఈ చార్ల్స్ టౌన్ దాకా వెళ్తారు. చార్ల్స్ టౌన్ నుంచి బగ్గీలో, గుర్రబండిలో ఆయన జోహానస్బర్గ్ చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రిటోరియా వెళ్తారు. తర్వాత ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయనతో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలు ఏమిటంటే న్యూ క్యాజిల్ ఒకటి, ఓక్రస్ట్ అనేటువంటిది ఒకటి, స్టాండర్డ్ అనేటువంటిది ఒకటి, టేక్వర్త్ అనేటువంటిది ఒకటి, బాల్ఫర్ అనేటువంటిది, డండీ అనేటువంటిది, లేడీ స్మిత్ అనేటువంటిది. ఇన్ని ప్రదేశాలతోటి గాంధీ గారికి అనుబంధం ఉంది. దీని తర్వాత మెయిన్గా ఉండేది ఈ జోహానస్బర్గ్. జోహానస్బర్గ్ అనేటువంటి చాలా పెద్ద పట్టణం సౌత్ ఆఫ్రికాలో. అది మైనింగ్ ప్లేస్ అనమాట. బంగారం, డైమండ్స్ ఇటువంటివన్నీ ఉండేటువంటి ప్రదేశం. ఇట్స్ కాల్డ్ ఏ మైనింగ్ క్యాంప్ అనమాట. చాలా పెద్ద నగరం. తర్వాత చాలా పెద్ద ఎయిర్పోర్ట్ జోహానస్బర్గ్లో ఉంది. అంటే కీలకమైనటువంటి, ఇట్ ఈస్ లైక్ ది ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా క్యాపిటల్, జోహానస్బర్గ్ ఈజ్ ది ఎకనామిక్ క్యాపిటల్. ఈ జోహానస్బర్గ్ నుంచి కొంచెం పైకి వెళ్ళినట్లయితే, 1 గంట ప్రయాణం చేసినట్టయితే రోడ్డు ద్వారా మనకి ప్రిటోరియా వస్తుంది. ఇవన్నీ కూడాను గాంధీ గారితో అసోసియేట్ అయినటువంటి సౌత్ ఆఫ్రికాలో ప్రదేశాలు. ఇది మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి నగరం డర్బాన్ నగరం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ అయింది. తర్వాత పీటర్ మ్యారిస్బర్గ్ వెళ్ళారని తెలుసుకున్నాం. పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, ఎక్కడైతే గాంధీ గారిని నెట్టేశారో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తారు గాంధీ గారు. తనకి ఏదైతే అవమానం జరిగింది, ఏమిటి అవమానం, ఈ అవమానాలన్నీ భరిస్తూ మీరు ఎట్లా జీవిస్తున్నారు, ఇక్కడ మీరు ఎందుకు ఫైట్ చేయటం లేదు అని అడుగుతారు. ఇదన్నమాట అక్కడ ఉన్నటువంటి కమిటీ మీటింగ్. తర్వాత ఆయన నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒక సంస్థని కూడా 1894లో ప్రారంభిస్తారు. అంటే భారతీయుల యొక్క హక్కులని సాధించడానికి, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఉండాలి. కాబట్టి ఎలాగైతే ఇండియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిందో భారత స్వాతంత్ర్యం కోసం, అలాగే దక్షిణాఫ్రికాలో అదే మోడల్లో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అని గాంధీ గారు స్టార్ట్ చేశారు. అయితే గాంధీ గారు అక్కడ ప్రయాణం చేసినప్పుడు డర్బాన్కి వెళుతూ, జోహానస్బర్గ్ నుంచి డర్బాన్కి ట్రైన్లో వెళుతున్నప్పుడు ఒక మిత్రుడు, పోలక్ అనే మిత్రుడు, గాంధీ గారు ట్రైన్లో చదవటానికి ఒక పుస్తకం ఇస్తారు. అది అన్టు దిస్ లాస్ట్, అంటే జాన్ రస్కిన్ రాసినటువంటి అన్టు దిస్ లాస్ట్ అనే పుస్తకం గాంధీ గారికి ఆయన మిత్రుడు ట్రైన్లో చదవటానికి ఇస్తాడు. ఆ పుస్తకం చదివినప్పుడు గాంధీ గారికి ముఖ్యంగా 3 విషయాలు బోధపడతాయి. మొదటిది ఏమిటంటే, ద గుడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సులో ఇమిడి ఉన్నది. రెండవది, ద బార్బర్ హ్యాజ్ ద సేమ్ రైట్ ఆఫ్ లైవ్లీహుడ్ యాజ్ దట్ ఆఫ్ ఎ లాయర్. అది క్షురకుడు కానీ, చాకలివాడు కానీ, ఇంకోడు కానీ, వాళ్ళకి ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ, వీళ్ళందరూ కూడాను వృత్తిరీత్యా సమానమే. ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ పొట్ట పోసుకోవటం కోసం చేస్తున్న పనులే కాబట్టి వృత్తిరీత్యా అందరూ సమానమే. మూడవ పాయింట్ ఏమిటంటే, ఆ పుస్తకంలో గాంధీ గారికి స్ఫురించింది, ఇఫ్ దెర్ ఇస్ ఎ లైఫ్ వర్త్ లివింగ్ ఇట్ ఈస్ దట్ ఆఫ్ ఎ టిల్లర్ ఆఫ్ ఎ సాయిల్ ఆర్ ఎ హ్యాండీక్రాఫ్ట్స్మన్. పరులను దోచకుండా, దోపిడీ చేయకుండా, శ్రమ చేసి కాయ కష్టంతో వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నాడో
లేకపోతే మన గ్రామాల్లో ఉండి కూలి పని చేసుకుంటూ, లేకపోతే ఒక హ్యాండీక్రాఫ్ట్ తయారు చేస్తుంటారు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, వడ్రంగులు ఎట్లయితే ఉంటారో అటువంటి జీవితం అన్నింటికంటే అత్యుత్తమమైన జీవితం కింద గాంధీ గారికి ఆ పుస్తకంలో అర్థమైంది. ఇది అర్థమైన తర్వాత గాంధీ గారు ఏం చేశారంటే ఈ యొక్క సిద్ధాంతాల 3 సిద్ధాంతాలని కూడాను సర్వోదయ అనే పేరుతోటి ఆయన ఒక ఉద్యమాన్ని, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 3 ఆలోచనలని అమలు చేయటానికి హెన్స్ ఫోర్త్ నా జీవితాన్ని డెడికేట్ చేస్తున్నానని చెప్పారు. చెప్పి వాటిని అమలు చేయటానికి డర్బాన్ దగ్గరలోనే, డర్బాన్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఫీనిక్స్ సెటిల్మెంట్ ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. గాంధీ గారు తన జీవిత కాలంలో 5 ఆశ్రమాలు స్టార్ట్ చేశారు. 2 దక్షిణాఫ్రికాలో చేశారు. మొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ 1904లో, రెండవది టాల్స్టాయ్ ఫామ్ జోహానెస్బర్గ్ దగ్గర, అది 1910లో స్టార్ట్ చేశారు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత 1916లో కోచరబ్ ఆశ్రమం స్టార్ట్ చేశారు అహ్మదాబాద్ సబర్బన్లోను. అహ్మదాబాద్లోనే సబర్మతి ఆశ్రమాన్ని ఆయన 1917లో స్టార్ట్ చేశారు. తర్వాత 1936లో సేవాగ్రామ్ ఆశ్రమం నియర్ వార్ధా, నాగ్పూర్ దగ్గర స్టార్ట్ చేశారు. ఈ 5 ఆశ్రమాలు గాంధీ గారు స్టార్ట్ చేశారు. ఈ మొట్టమొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ అనమాట. ఇది ఫీనిక్స్ సెటిల్మెంట్లో గాంధీ గారు ఉన్నటువంటి ఇల్లు. అది ఇవాళ కూడా ఫీనిక్స్ సెటిల్మెంట్ చాలా యాక్టివ్గా ఉంది. అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. గాంధీ గారి సిద్ధాంతాలని అమలు చేయడానికి చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ. అలాగే గాంధీ గారి జీవితం గురించి, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో చేసిన పనుల గురించినటువంటి మ్యూజియం, ఎగ్జిబిట్స్ కూడాను అక్కడ ఉన్నాయి. గాంధీ గారు వాడినటువంటి ఫర్నిచర్ కావచ్చు, గాంధీ గారు వాడిన టైప్ రైటర్ కానీ, ఇవన్నీ కూడాను మనకి ఫీనిక్స్ సెటిల్మెంట్ ఇవాళ మనకు దర్శనమిస్తాయి. దీని తర్వాత ఇది జోహానెస్బర్గ్ నగరం. మనం డర్బాన్ గురించి మాట్లాడుకున్నాం, ఫీనిక్స్ సెటిల్మెంటు. దాని తర్వాత మనకి జోహానెస్బర్గ్ చాలా పెద్ద పట్టణం చెప్పాను. ఇది జోహానెస్బర్గ్ పట్టణం. ఇది సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి నగరం. గాంధీ గారు కేప్ టౌన్ కూడా వెళ్ళి అక్కడ జనరల్ స్మట్స్ తోటి కూడా మంత్రాలు చేయటం, ఇంటర్వ్యూస్ చేయటం, డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గాంధీ గారి జీవితంతో చాలా మన ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. తర్వాత జోహానెస్బర్గ్లో ఇది హమీదియా స్క్వేర్, ఇది హమీదియా మాస్క్. ఇది గాంధీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్పినట్టుగా ప్రధాన సమస్యలు ఏమిటంటే భారతీయులకి మొట్టమొదటిగా హక్కులు లేవు, అసలు ఓటింగ్ హక్కు లేదు వాళ్ళకి. తర్వాత మంచి ప్రదేశాల్లో, పట్టణాల్లో, ఒక మురికివాడలలో మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి, వాళ్ళు నివసించడానికి వాళ్ళకి హక్కు ఉంది. కానీ వాళ్ళు మెయిన్ ప్లేసెస్లో వాళ్ళు షాప్స్ పెట్టుకోవటానికి కానీ, నివసించడానికి, ఇల్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళకి హక్కు లేదు. పేమెంట్స్ మీద నడవటానికి వీల్లేదు, రాత్రిపూట బయట నడవటానికి వీల్లేదు. అలాగే అక్కడ పాస్ సిస్టమ్ కూడా పెట్టారు. ఇండియన్స్ అందరూ కూడా కంపల్సరీగా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి గవర్నమెంట్కి. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి ఒక పాస్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఆ పాస్ తీసుకుంటేనే వాళ్ళు అక్కడ ఉండటానికి వీలవుతుంది. అలాగే ఈ ఇండెంచర్డ్ లేబర్స్ కూడాను 3 pounds ట్యాక్స్ ఒకటి పెట్టారు, యాడ్ చేశారు. అలాగే షాప్స్కి లైసెన్సులు ఒకటి ఇంపోజ్ చేశారు. అలాగే భారతీయ విధానంలో మ్యారేజెస్ అయినవి, ఆ మ్యారేజెస్ని వాళ్ళు లీగల్గా అంగీకరించలేదు. అంటే ఓన్లీ క్రిస్టియన్ మ్యారేజెస్ మాత్రమే రికగ్నైజ్ చేస్తాం. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు భారతీయులు అప్పుడు ఎదుర్కొన్నారు. సో దానికి గాంధీ గారు మొట్టమొదట్లో 1894లోనే ఎప్పుడైతే ఎన్ఫ్రాంచ్మెంట్ యాక్ట్ వచ్చిందో, నేటాల్ అనేటువంటిది డర్బాన్ ప్రాంతంలో ఉన్నటువంటి, జోహానెస్బర్గ్ ఉన్నది ట్రాన్స్వాల్ రాష్ట్రం అంటాం దాన్ని. ఈ నేటాల్లో భారతీయులకి హక్కులు లేకుండా చేసేటువంటి ఒక బిల్లు అక్కడ లెజిస్లేచర్లో ప్రవేశపెట్టినప్పుడు అది న్యూస్ పేపర్లో చూస్తారు. గాంధీ గారు 1 సంవత్సరం కోసం వెళ్ళారని చెప్పాను కదా మీకు. కానీ ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో, పేపర్లో వచ్చిందో, అక్కడున్న వాళ్ళందరూ కూడాను నువ్వు 1 నెల రోజులు ఇంకా మాతో పాటు ఉండి ఈ సమస్యని పరిష్కారం చేయమని అడుగుతారు. కానీ ఆ నెల కాస్త దాదాపుగా గాంధీ గారు మొత్తం మీద మొట్టమొదటిసారి తన కుటుంబాన్ని ఇండియాలో వదిలి 1 year కోసం వచ్చిన మనిషి 3 సంవత్సరాల పైచెలకు సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. తర్వాత ఆయన ఇండియా వెళ్ళి, ఇండియా కూడా బాగా విస్తృతంగా పర్యటించి సౌత్ ఆఫ్రికాలో భారతీయులు పడుతున్నటువంటి అగజాట్లు, వారు పడుతున్న ఇబ్బందులు,
వారు పడుతున్న అవమానాలు ఇవన్నీ కూడాను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారు. తర్వాత అనేక పట్టణాల్లో ఆయన పర్యటిస్తారు. బొంబాయి వెళ్ళారు, అక్కడ పూనాలో వెళ్ళారు, అలాగే రాజ్కోట్, తర్వాత కల్కటా, మెడ్రాస్, ఈ నగరాలన్నీ వెళ్ళి గాంధీ గారు భారతీయుల యొక్క అగచాట్ల గురించి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ వివరించడం జరుగుతుంది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్లో కూడాను రెజల్యూషన్స్ పాస్ అయ్యేట్టుగా చేస్తారు ఆయన. తర్వాత ఆయనకి రాజ్కోట్ అనేటువంటిది పోర్బందర్లో ఆయన పుట్టిన తర్వాత ఆయన రాజ్కోట్కి వాళ్ళ కుటుంబం షిఫ్ట్ అవుతుంది మనం తెలుసుకున్నాం. రాజ్కోట్లో ఆయన యొక్క స్కూల్ విద్య కానీ హై స్కూల్ విద్య కానీ అక్కడ జరుగుతుంది. గాంధీ గారి కుటుంబం అంతా రాజ్కోట్లో ఉంది. సో రాజ్కోట్లో ఉన్నప్పుడు ఆయన గ్రీన్ పాంప్లెట్ అని చెప్పేసి ఒకటి ప్రకటిస్తారు. దాంట్లో భారతీయుల యొక్క సమస్యలన్నీ కూడాను సవివరంగా సహేతుకంగా వాస్తవాలన్నీ కూడాను వివరిస్తూ ఒక అంటే అది గ్రీన్ కవర్లో ఉంది కాబట్టి గ్రీన్ పాంప్లెట్గా దాన్ని వర్ణిస్తారు. అయితే ఈ విషయం దక్షిణాఫ్రికాలో నుండి యూరోపియన్స్కి తెలుస్తుంది. ఏమని అంటే గాంధీ గారు దక్షిణాఫ్రికాలోని యూరోపియన్లని బదనాం చేస్తున్నారు, వాళ్ళని చాలా నష్టపెడుతున్నారు, వాళ్ళ గురించి చాలా తక్కువగాను వాళ్ళు భారతీయులు ఏదో చేసేస్తున్నట్టుగా చెప్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి రాయిటర్ అనేటువంటి ఒక న్యూస్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు ఇచ్చిన కేబుల్ ద్వారా తెలుస్తుంది. తర్వాత గాంధీ గారు తన ఫ్యామిలీని తీసుకుని తన యొక్క పిల్లల్ని భార్యని తీసుకుని సౌత్ ఆఫ్రికాకి తిరిగి ప్రయాణం అవుతారన్నమాట. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా డర్బాన్ చేరతారో అప్పుడు ఈ యూరోపియన్స్ అందరూ కూడాను కూడగట్టుకుని గాంధీ గారు ఓడ దిగటానికి వీల్లేదు. ఆయన అప్పుడు 2 ఓడల్లో నిండా భారతీయ ఇండెంచర్డ్ లేబర్గా రావడానికి వస్తున్న వాళ్ళు కూడా దాంట్లో వచ్చారు. అయితే గాంధీ గారు అయితే ఇంతమందిని ఆయనేం తీసుకురాలేదు, ఆయన మామూలుగా వచ్చాడనమాట. కానీ ఇక్కడ వచ్చినటువంటి వార్త ఏమిటంటే గాంధీ గారు దాదాపుగా 800 మంది ప్రయాణికుల్ని ఇండియన్స్ని తీసుకొచ్చి సౌత్ ఆఫ్రికా అంతా కూడా ఇన్వేడ్ చేస్తున్నాడు. అంటే సౌత్ ఆఫ్రికా మొత్తం కూడాను భారతీయులతో నింపే ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక వార్త పుక్కింది బాగాను. దాంతో గాంధీ గారు దిగాలంటే ఓడ దిగితే ఆయన అటాక్ చేస్తాం అనేటువంటి వార్తలు వచ్చాయి. అప్పుడు ఎస్కోమని ఆయన వచ్చి నువ్వు ఇట్లా దిగటం బాగలేదు, నువ్వు రాత్రిపూట చీకటి పడిన తర్వాత వస్తే బాగుంటుంది అన్నారు. తర్వాత మరొక మిత్రుడు వచ్చి చాలా నువ్వు ఒక దొంగలాగా తప్పు చేసిన వాళ్ళు రాత్రిపూట రావడం ఏమిటి, నువ్వు దిగేట్లయితే ధైర్యంగా డే టైమే దిగాలి. సో సాయంత్రం అరౌండ్ 5 గంటల సమయంలో గాంధీ గారు ఓడ దిగి తను వెళ్ళటం మొదలెట్టాడు. ఆయన యొక్క మిత్రుడైనటువంటి రుస్తోంజీ ఇంటికి తన భార్య పిల్లల్ని ముందే పంపించేస్తాడు. ఎప్పుడైతే గాంధీ గారు నడుచుకుంటూ వెళుతున్నారో కొంతమంది యూరోపియన్స్ యూత్ కొంతమంది ఆయన్ని గుర్తించి గాంధీ గాంధీ అని కేక పెడతారు. పెట్టగానే వాళ్ళు కొంతమంది వచ్చేసి ఆయన్ని బ్రిక్ బ్యాట్ తోటి కొట్టడం తన్నడం చేస్తారనమాట. ఆ టైంలో మిస్సెస్ అలెగ్జాండర్ అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యొక్క భార్య వచ్చి తన యొక్క గొడుగడ్డం పెట్టి గాంధీ గారు రక్షిస్తుంది. తర్వాత గాంధీ గారిని రుస్తోంజీ ఇంటికి తీసుకువెళ్తారు. మళ్ళీ రుస్తోంజీ ఇంటిని కూడా వాళ్ళు అటాక్ చేస్తారు. ఈ మాబ్ అంతా అటాక్ చేస్తే అప్పుడు అలెగ్జాండర్ గారు వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నువ్వు వెంటనే నీ యొక్క ఫ్రెండ్ ఇంటిని వారి కుటుంబాన్ని నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటే మారు వేషంలో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. గాంధీ గారు అట్లాగే ఒక పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళిపోతారన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, ప్రభుత్వం చాలా బాధపడుతుంది. అయ్యో ఒక అనవసరంగా గాంధీ గారిని వీళ్ళందరూ కొట్టారే, కాబట్టి ఎవరైతే గాంధీ గారిని కొట్టారో ఎవరైతే అసాల్ట్ చేశారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. కానీ గాంధీ గారు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళు అవివేకంతో రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది కాబట్టి దానివల్ల వాళ్ళు నన్ను అటాక్ చేశారే కానీ వాళ్ళకి నా మీద వ్యక్తిగతంగా ఎటువంటి క్రోధం కానీ ఎటువంటి కోపం కానీ లేదు. కాబట్టి నేను వాళ్ళని ససేమిరా నేను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. దానివల్ల ఒక రకంగా యూరోపియన్స్లో కూడాను గాంధీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. తర్వాత గాంధీ గారు డర్బాన్లో ఉన్నప్పుడే ప్రాక్టీస్ పెట్టారు. అక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ నేటాలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఈ యొక్క ఇండెంచర్డ్ లేబర్ ఒక అతను సుబ్రహ్మణ్యం అనే అతన్ని తన యొక్క యజమాని విపరీతంగా కొడతాడు. సో కొన్ని పళ్ళు రాలిపోతాయి, రక్తం కారుతూ ఉంటుంది. అట్లా గాంధీ గారి యొక్క ఆఫీస్కి వచ్చి తన యొక్క దైనందిన జీవితం గురించి చెప్పినప్పుడు ఆ కేసు టేకప్ చేస్తాడు. ఏది ఇండెంచర్డ్ లేబర్స్ యొక్క సమస్యల మీద కోర్టులో తన కేసు తీసుకుంటాడు గాంధీ గారు.
ఎక్కడే మీకు మనం ఇంతకుముందు అనుకున్నాం, బాంబేలో ఆయన లా ప్రాక్టీస్ పెట్టినప్పుడు సరిగా మాట్లాడలేకపోయాడని. కానీ ఒకసారి సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆయన చాలా గొప్ప లాయర్ అయ్యి ఆయన యొక్క ఎర్నింగ్స్ వచ్చేసి 4-5 వేల పౌండ్స్ సంవత్సరానికి. అది ఆ రోజుల్లో చాలా చాలా పెద్ద మొత్తం. బహుశా హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎర్నింగ్ పర్సన్ అనమాట. సో అలా అక్కడ ఆయన ఆ ఇండెంచర్డ్ లేబర్స్ యొక్క సమస్యల్ని బాగా స్టడీ చేయటానికి ఒక కమిటీ లాగా వేసుకొని వారి యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి ఈ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం, అలాగే బోత్ సౌత్ ఆఫ్రికాలోని గవర్నమెంట్ దృష్టికి, అలాగే ఇంపీరియల్ గవర్నమెంట్ ఇన్ ఇంగ్లాండ్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళేవారు. తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం గాంధీ గారు 1906లో మరి కొంతమంది మిత్రులతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలతోటి, పార్లమెంట్ సభ్యులతోటి ఈ సమస్యల గురించి పరిష్కారం గురించి కోరేవారు. అక్కడ దాదాబాయి నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా పేర్కొన్నటువంటి ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉండేవారు. సో ఆయనతోటి కంటిన్యూస్గా ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నవాడు మహాత్మా గాంధీ. తర్వాత ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే ఆయన రిలీజియస్ స్టడీస్, నేను ముందే చెప్పాను మీకు, సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత రాజచంద్ భాయ్తో కూడాను ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఈ రేచంద్ భాయ్ అనే ఆయన ఒక జైన్ ముని, ఆయన ఒక డైమండ్ అండ్ గోల్డ్ బిజినెస్ మెన్. ఆయన 33 సంవత్సరాలకి ఆయన మరణించారు. ఆ యంగ్ ఏజ్లోనే ఆయన శతావధానిగా కూడా పేరు పొందారు. గాంధీ గారు ఇంగ్లాండ్ నుంచి బాంబే తిరిగి రాగానే ఆయనకి రాజచంద్ భాయ్తో పరిచయం అయింది. ఆ పరిచయాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ దక్షిణాఫ్రికా నుంచి కూడాను రిలీజియస్ మ్యాటర్స్ గురించి, అసలు మోక్షం అంటే ఏమిటి, పునర్జన్మ అంటే ఏమిటి, మన జీవితం ఎట్లా ఉండాలి, ఇటువంటి విషయాల మీద 27 ప్రశ్నలు సంధించారు రేచంద్ భాయ్కి. ఆయన వాటికి సమాధానం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రేచంద్ భాయ్ గాంధీ గారికి ఒక రిలీజియస్గా ఆర్ స్పిరిచువల్గా ఒక మార్గదర్శకుడు, గురువు అని చెప్పలేం కానీ ఒక మార్గదర్శకుడిగా మాత్రం గాంధీ గారు పేర్కొన్నారు. గాంధీ గారు తన జీవితంలో తన మీద అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తుల్లో ఒకటి రేచంద్ భాయ్, 2 జాన్ రస్కిన్ ఇప్పుడే మీకు చెప్పాను, అలాగే టాల్స్టాయ్. ఈ ముగ్గురు కూడా చాలా విపరీతమైనటువంటి ప్రభావం గాంధీ గారి యొక్క ఆలోచన సరళి మీద వేశారు. అలాగే అమెరికాకు చెందినటువంటి హెన్రీ డేవిడ్ థోరో కూడాను గాంధీ గారి సత్యాగ్రహం అయితే స్టార్ట్ చేశారో, దేనైతే ప్యాసివ్ రెసిస్టెన్స్ అన్నారో దానికి ఇన్స్పిరేషన్ హెన్రీ డేవిడ్ థోరో. హెన్రీ డేవిడ్ థోరో ఏం చెప్పాడు, ఏవైతే అన్జస్ట్ లాస్ ఉన్నాయో వాటిని మనం అనుసరించాల్సిన పని లేదు, వాటిని కనుక అనుసరించకపోయినట్టయితే దానివల్ల వచ్చే పనిష్మెంట్ను కూడా మనం సంతోషంగా స్వీకరించాలి. అలాగే గాంధీ గారు ఈ సత్యాగ్రహ అనేటువంటి ఒక కాన్సెప్ట్కి ముఖ్యమైన మూలము నాంది హెన్రీ డేవిడ్ థోరో. సో గాంధీ గారు ఈ డర్బాన్లో ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఫీనిక్స్ సెటిల్మెంట్ కూడా పెట్టిన తర్వాత కూడా జోహానస్బర్గ్లో కూడా ప్రాక్టీస్ పెడతారు. జోహానస్బర్గ్ అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నగరం అది. దాని గురించి ఆయన చాలా ఒక ఇమోషనల్గా కూడా ఆయన స్పందించారు, దాని గురించి రాశారు. ఇది హమీదియా మాస్క్ అని చెప్పేసి జోహానస్బర్గ్లో ఉంది. ఈ ఇండియన్స్ యొక్క పాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పాస్ లేకపోతే మీరు బయటికి తిరగటానికి వీలేదని ఏదైతే రూల్ పెట్టారో గవర్నమెంట్ నుంచి, దాన్ని ధిక్కరిస్తారు. ఆ ధిక్కరించేసి ఈ హమీదియా మాస్క్, అది ఇవాళ ఉన్నటువంటి రూపం ఇది. ఈ హమీదియా మాస్క్ దగ్గర ఒక పాట్లో నిప్పు పెట్టి దాంట్లో ఈ పాస్లన్నీ కూడాను హమీదియా మాస్క్ ఇది. దాని దగ్గరలో ఉన్నటువంటి ఇది ఆ రోజున ఏ పాట్లో అయితే గాంధీ గారు వారందరూ అనుయాయులందరూ కూడాను వారి యొక్క పాసులు బర్న్ చేశారో అది ఇది అనమాట. అక్కడ ఆ పాట్ మీద ట్రూత్, సత్యం కోసం మేము నిలబడడం. సత్యాగ్రహం అంటే సత్యం కోసం కష్టపడటం, సత్యం కోసం నిలబడటం, సత్యం మీద ఆధారపడటం. ఈ జోహానస్బర్గ్ గురించి గాంధీ గారు ఏమంటారంటే, ఐ లెర్న్డ్ డ్యూరింగ్ దోస్ ఇయర్స్ టు లవ్ జోహానస్బర్గ్ ఈవెన్ దో ఇట్ వాజ్ ఎ మైనింగ్ క్యాంప్. ఇట్ వాజ్ ఇన్ జోహానస్బర్గ్ దట్ ఐ ఫౌండ్ మై మోస్ట్ ప్రెషియస్ ఫ్రెండ్స్. చాలా ముఖ్యమైన మిత్రులందరినీ కూడా నేను అక్కడ జోహానస్బర్గ్లో పొందాను. ఇట్ వాజ్ ఇన్ జోహానస్బర్గ్ దట్ ది ఫౌండేషన్ ఫర్ ది గ్రేట్ స్ట్రగుల్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ వర్ లేడ్ ఇన్ ద సెప్టెంబర్ ఆఫ్ 1906. సెప్టెంబర్ 11న
1906 నాడు ఈ సత్యాగ్రహం అనేటువంటిది అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంటే ఆ ఎంపైర్ బిల్డింగ్లో జరిగిన సమావేశంలో సత్యాగ్రహానికి నాంది పలికారు గాంధీ గారు. ఆ సత్యాగ్రహం అనేటువంటిది గాంధీ గారు మానవాళికి ఇచ్చిన ఒక అమూల్యమైనటువంటి గిఫ్ట్ అది. సో Johannesburg therefore had the holiest of all the holy associations that Mrs. Gandhi and I will carry back to India. అంటే అంతటి హృదయపూర్వకమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ గాంధీ గారికి జోహానస్బర్గ్ నగరంతో ఉంది. జోహానస్బర్గ్లో ఉన్నప్పుడు గాంధీ గారి యొక్క ప్రత్యర్థి జనరల్ స్మట్స్, ఈయన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంటు, ఈయన ప్రెటోరియా క్యాపిటల్లో ఉండేవారు. ఆయన గాంధీ గారిని 2 సార్లు జైలుకి పంపిస్తాడు. ఎందుకనంటే గాంధీ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్నాడు కాబట్టి ఆ పోరాటంలో ఎంత వాస్తవం ఉన్నా, ఎంత సత్యం ఉన్నా, ఎంత నిజాయితీ ఉన్నా కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. ఎందుకనంటే ఈ బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ ఇండియన్స్ యొక్క సేవలు కావాలి, వాళ్ళ సర్వీసెస్ కావాలి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి. కానీ వాళ్ళ కనుక ఫ్రీడమ్ ఇచ్చేసేసి వాళ్ళు కూడా సాధారణంగా అన్ని చోట్ల ఉండటానికి అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు మరి బాగా ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ని ఎందుకు వాళ్ళు హేట్ చేశారు, ఎందుకు ద్వేషించారు అని అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ క్వాలిటీస్ గురించి కాదు, వాళ్ళు చాలా ఫ్రూగల్గా ఉంటారు, బాగా కష్టపడతారు అనేటువంటి సందర్భంలో. తర్వాత గాంధీ గారు ఈ యొక్క స్మెట్స్ తోటి ఈ యొక్క ఏర్పాటు అయిన తర్వాత గాంధీ గారు జైల్లో ఈ శాండల్స్ కుట్టడం నేర్చుకొని ఈ శాండల్స్ని జనరల్ స్మట్స్కి బహుకరిస్తారు. ఆ శాండల్స్ గురించి ఏం రాస్తుందంటే, గాంధీ గారు నాకు బహుమతి ఇచ్చాడు, ఐ హ్యావ్ వోన్ దీస్ శాండల్స్ ఫర్ మెనీ ఇయర్స్ అమ్మ, నేను చాలా ఎండాకాలాలు ఈ శాండల్స్ వాడాను, కానీ అటువంటి మహానుభావుడు కుట్టించిన చెప్పులు ధరించడానికి నాకు అసలు హక్కు ఉన్నదా అని నేను అనుకుంటున్నానని చెప్పేసి జనరల్ స్మట్స్ అన్నాడు. కాబట్టి దీంట్లో ఏమిటనమాట, ప్రత్యర్థుల్ని మనం హేట్ చేయకూడదు, వాళ్ళు మనల్ని ఎంత క్రోప పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడాను వాళ్ళ మీద ప్రేమే కానీ గాంధీ గారికి వాళ్ళ మీద ఎటువంటి కోపాలు తాపాలు. ఇది గాంధీ గారి స్టాచ్యూ, గాంధీ యాజ్ ఎ లాయర్ ఇన్ జోహానస్బర్గ్, ఇదే స్టాచ్యూ అది. తర్వాత గాంధీ గారు 1909లో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఈ పుస్తకం రాస్తారు, హింద్ స్వరాజ్ అనేటువంటిది, ఆర్ ఇండియన్ హోమ్ రూల్. ఎస్ఎస్ కిల్డోన్ అండ్ క్యాసిల్ అని చెప్పేసి ఈ ఓడలో ఆయన ప్రయాణిస్తూ ఒక 13 రోజుల టైంలో ఒక చిన్న పుస్తకం 96 పేజెస్ పుస్తకం రాస్తారు. ఈ హింద్ స్వరాజ్ అనేటువంటిది గాంధీ ఫిలాసఫీకి ఆయువు పట్టింది. దీంట్లో ఆయన యొక్క వరల్డ్ విజన్ని, గాంధీ ఫిలాసఫీ మొత్తాన్ని కూడా ఒక సీడ్ ఫామ్లో మనం ఈ పుస్తకంలో చూడొచ్చు. తర్వాత ఆయనతో పనిచేసినటువంటి సోన్జాస్ లిజిత్ ఆయన యొక్క పర్సనల్ అసిస్టెంటు, హెర్మన్ కెలెన్బాగ్ ఆయన యొక్క ఫ్రెండ్, ఎవరైతే ఆయనకి ఒక 1100 ఎకరాలు కొని గాంధీ గారికి ఇస్తారు, ఏది మన జోహానస్బర్గ్ దగ్గరలో టాల్స్టాయ్ ఫామ్ అనమాట. సో అక్కడ ఆ గాంధీ గారు పెట్టినటువంటి ఎంకే గాంధీ అటార్నీ, ఆయన యొక్క గాంధీ లీగల్ ఆఫీస్ ఇది. ఇలాగా ఆయన ఉద్యమాలలో ఒక గ్రేట్ మార్చ్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా జనరల్ స్మట్స్ తోటి ఒక అగ్రిమెంట్ తీసుకుని మన భారతీయుల యొక్క హక్కుల యొక్క సమస్యలకి పోరాటం చేసి దాని యొక్క పరిష్కారం వచ్చిన తర్వాత ఆయన 1914లో దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్తారు. ఇంగ్లాండ్ నుంచి ఆయన తిరిగి ఇండియాకు వస్తారు. 1915 జనవరి 9న గాంధీ గారు తిరిగి ఇండియాకు వస్తారు. సో 1893 మే చివరి వారంలో సౌత్ ఆఫ్రికా చేరిన గాంధీ 1914 దాకా దక్షిణాఫ్రికాలో ఉండి ఒక మహాత్ముడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామంలో దూకుతాడు. ఆ వివరాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.